బాలాపూర్ వినాయకుడికి చివరి పూజలు నిర్వహిస్తున్నారు ఉత్సవ సమితి సభ్యులు. పూజల తర్వాత బాలాపూర్ ఊళ్ళో గణేశుడి ఊరేగింపు నిర్వహించి బొడ్రాయి దగ్గరకు తీసుకొస్తారు. అక్కడే ఉదయం 9:30కు లడ్డు వేలంపాట మొదలు కానుంది. మొత్తం 4 వేలం పాడేందుకు ముందుకొచ్చారు. 27 లక్షల చొప్పున డిపాజిట్ చేశారు. లడ్డు వేలానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న, ఈసారి మీకు లడ్డు వేలం వస్తుందని అనుకుంటున్నారా ఏంటి? నేను కూడా ఇక్కడ కమిటీ మెంబర్నండి. నేను ఒక నేమ్స్ ఏదైతే ఉన్నాయో లడ్డులో ఆక్షన్ నేమ్స్ ఏమైతున్నాయో అన్నీ ఫైనలైజ్ చేయడం జరిగింది రాత్రి. సో అన్నీ ఫైనలైజ్ చేసిన తర్వాత కొత్త 4 రావడం జరిగింది. కర్మంఘట్ నుండి, సాహెబ్ నగర్ నుండి, నాదర్గుల్ నుండి, ఇక్కడ తుగ్గూడ నుండి వీళ్ళు 4 కొత్తగా రావడం జరిగింది. వాళ్ళ పేర్లు లింగాల దశరథ్ గౌడ్ ఒకరు, సామ ప్రణీత్ రెడ్డి ఒకరు, కొలన్ శంకర్ రెడ్డి, వీళ్ళు బాలాపూర్ వాస్తవులు. అట్లనే లక్ష్మీనారాయణ నాదర్గుల్ నుంచి. వీళ్ళు 4 కూడా ఈసారి కొత్తగా వారి పేరు నమోదు చేసుకోవడం జరిగింది. వారు 4 అలాగే గత సంవత్సరం దక్కించుకున్న వరకు లడ్డు దక్కించుకున్నట్టు ఒక 23 మంది. వీరందరూ కూడా మరి కాసేపట్లో జరిగే ఆక్షన్లో పాల్గొనడం జరుగుతుంది. గతంలో వేలంపాటలో పాల్గొన్నారన్న మీరు ఇంతకు ముందు బాలాపూర్ లడ్డులో? నేను వేలంపాటలో పాల్గొనగానే 2 సార్లు లడ్డు వేలం నేను వేయడం జరిగింది. 22లో, అంతకుముందు 19లో. మా ఫ్యామిలీ పాల్గొనని నేను ఎప్పుడు పాల్గొనలేదని. ఆశిస్తున్నారా ఖచ్చితంగా గణనాథుడు ఆశీస్సులు మీకు ఉంటాయని? గణనాథ ఆశీస్సులు బాలాపూర్ వాసులకు ఎప్పుడు మెండుగా ఉంటాయి. అందుకే మేమందరం కూడా ఎటువంటి చింత లేకుండా చాలా భక్తి శ్రద్ధలతో ఇది ఒక 11 రోజులు నవరాత్రులు చాలా ఘనంగా చేసుకున్నాం. మొత్తానికి 4 ఈ వేలంపాటలో పాల్గొంటారు. గతంలో కంటే కొంత భిన్నంగా. ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా వేలంపాటలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం 27 లక్షలు, అంటే పోయినసారి 2023లో లడ్డు వేలంలో 27 లక్షలు ఎవరైతే పాడారో, సో ఇప్పుడు ఆ 27 లక్షలతోటి డిపాజిట్ చేసుకున్నారు. సో ఇందులో 4 వ్యక్తులు ఉన్నారు. ఈ 4 వ్యక్తులు మరి కాసేపట్లో జరిగే వేలంపాటలో పాల్గొంటారు. ఇప్పుడే ముగింపు పూజ అయిపోయింది గణనాథుడిది. సో ఇప్పుడు గ్రామంలో, బాలాపూర్ గ్రామంలో మొత్తం శోభయాత్ర జరుగుతుంది. ఈ శోభయాత్రలు ఏంటంటే గ్రామ ప్రజలంతా కూడా శోభయాత్రలో వినాయకుడిని దర్శించుకుంటారు. ఆ తర్వాత బొడ్రాయి ఉంది పక్కనే. ఈ బొడ్రాయి దగ్గరికి వచ్చిన తర్వాత వేలంపాట స్టార్ట్ అవుతుంది. ఈ వేలంపాటలో ఈ 4 పాల్గొంటారు. మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఎందుకంటే 30 లక్షల వరకు పోయే అవకాశం ఉందంటున్నారు. 27 లక్షలు అయితే పోయింది. 1980 నుంచి బాలాపూర్లో వినాయకుడిని పెడుతున్నారు. 1994లో 450 రూపాయలకు లడ్డు వేలంపాట జరిగింది. ఆ తర్వాత వరుసగా అప్పుడు రైతులు పాల్గొనే వాళ్ళు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వివిధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ లడ్డు వేలంలో పాల్గొంటున్నారు. సో మొత్తానికి ఇది ఈ 4లో ఎవరికి ఈ లడ్డు వేలం దక్కబోతుంది, ఎన్ని లక్షలు పెట్టబోతున్నారు అనేది కొంత ఆసక్తి ఉంది. కాసేపట్లో మనం లడ్డు వేలంపాట చూద్దాం. ఆ తర్వాత ఎవరికి ఈ లడ్డు దక్కిందనే విషయాల మీద మళ్ళీ అప్పుడు కలుద్దాం. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్, V6 న్యూస్, బాలాపూర్.